కళారాజ్ మీడియా ఏర్పాటు చేసిన ఈ అవార్డ్స్ ఫంక్షన్ అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే గత 7 సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నారు. నేను 2 సంవత్సరాల నుంచి ఈ అవార్డ్స్ ఫంక్షన్కి వస్తున్నా. ఒక మంచి ఉద్దేశంతో సోషల్ మీడియాతో పాటు షార్ట్ ఫిల్మ్స్ కానీ ఫిల్మ్ ఏవైతే మంచి సామాజిక ప్రయోజనాలు ఉన్నాయో వాటికి అవార్డ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళను ప్రోత్సహించే ఒక మంచి అవకాశం మిత్రుడు శ్రీనివాస్కి వచ్చింది. ఆ టీంకి అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఎవరైతే అవార్డ్స్ పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో కొత్త ఐడియాస్తో మీరు ప్రజలకు ఒక క్రియేటివ్ ఐగా తయారు కావాలని వారు కోరుకుంటున్నా. కాబట్టి దాని సందర్భంగా సోషల్ మీడియాకు కానీ లేదంటే ఫిల్మ్ నిర్మించే వాళ్ళకు కానీ 4th ఎస్టేట్గా మీడియా చాలా ప్రాధాన్యతతో కూడుకొని ఉన్నది. సో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఈరోజు మీడియా కంటే సోషల్ మీడియాని సెల్ ఫోన్ ద్వారా వీక్షించే ప్రేక్షకులకు మంచిని, మానవత్వాన్ని, తర్వాత ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో బోత్ సైడ్స్ మనం చూస్తే క్రైమ్కి సంబంధించినవి లేకపోతే సెన్సేషన్కి సంబంధించిన వాటి విషయంలో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి పట్ల కొంత జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని ఇలా వాళ్ళ వైపు తిప్పుకునే దిశలో చాలా సక్సెస్ అవుతున్నారు. వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూనే మీ మీద సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉన్నది. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీని పరిమితిని దాటకుండా మరింత మంచి కార్యక్రమాలు మీరు సామాన్యునికి, పేదలకు అతి చేరువ అయ్యే ఇన్ఫ్లుయెన్సర్స్గా మీరు కావాలని చెప్పి వారికి కోరుకుంటున్నా. కాబట్టి ఈ పరిణామం ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ ఇదంతా ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క ప్రయారిటీ పెరగడం అనేది సామాన్యుని చేతిలో ఇలా మీడియా రావడం అని కోరుకుంటున్నాం. కాబట్టి అది అతి జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. ఒక ఇన్ఫ్లుయెన్సర్కి అవార్డు అనేది ఎంత ఇంపార్టెంటో మీరు చెప్తారా? ఎందుకు ఇంపార్టెంట్ అంటే తను ఏ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా దానికి అవార్డు వచ్చిందో ఈ అవార్డు మనము ఒక గీటురాయిగా, నాణ్యత గీటురాయి, తర్వాత హ్యుమానిటీని గీటురాయి, లేదంటే ఎక్కువ మందిని ప్రభావితం చేయడానికి ఉన్న అంశం ఏంటి అనే గీటురాయిగా మనం ఇస్తున్నాం. కాబట్టి ఆ రంగంలో మరింత తను దూసుకుపోయి ఈరోజు రాష్ట్ర స్థాయిలో, రేపు జాతీయ స్థాయిలో, తర్వాత అంతర్జాతీయ స్థాయిలో కూడా తను ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇది ఒక గుర్తింపు, తన భుజం తట్టి మేమున్నాం మీలాంటి వాళ్ళకని చెప్పి భరోసా ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తేనే సమాజంలో వింటున్నారు. దీని గురించి మీ అభిప్రాయం? ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క క్రెడిబిలిటీ అనేది పెంచుకునే దిశగా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. తర్వాత కొన్ని బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉన్నాయి. వాటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరైతే నేమ్ వచ్చి ఉన్నదో వాళ్ళు మరింత ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉండాలి. హక్కుల కోసం పోరాడే దీన గొంతులు లేదంటే సఫరర్ గొంతుగా ఇన్ఫ్లుయెన్సర్స్ మారితే సొసైటీకి ఎక్కువ మేలు జరుగుతుంది. అఫ్కోర్స్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ వన్ థింగ్, బట్ అట్ ద సేమ్ టైం సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు మరింత ప్రజల కోసం ఆలోచించే విధంగా ఉండాలని ఒక ప్రజల నుంచి వచ్చిన నాయకుడిగా, లేదంటే ఇంకా చెప్పాలంటే ఒక సోషల్ మూమెంట్ లీడర్గా నేను వాళ్ళని కోరుతున్నాను. సోషల్ మీడియాను మిస్యూజ్ చేసుకున్న వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అది ఒక రకంగా మనము జాతికి ద్రోహం చేసినట్టు, మానవ జాతికి ద్రోహం చేసినట్టు. ఇప్పుడు అన్ని జంతువులకు కూడా సోషలైజింగ్ మీడియా ఉంటుంది. వాటి అరుపుల ద్వారా, వాటి కేకల ద్వారా ఒక పాజిటివిటీని, నెమళ్ళు కానీ లేకపోతే కోతులు కానీ లేకపోతే ఆవులు కానీ వాటి యొక్క సిగ్నల్స్ మనలాగా మాట్లాడలేవు. ఒక మంచి కోసం అవి చేస్తుంటాయి 99%. మనం కూడా మానవ జాతి కోసం మంచి కోసమే ఎక్కువ చేయాలనేది నా విజ్ఞప్తి. మనం కూడా అంటే జంతువులకు సైతం హ్యుమానిటీ ఉన్నది, మనుషులకు ఎందుకు ఉండకూడదు అనేది. ఇంకోటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ను రైట్గా చూపించే ప్రయత్నం చేయకుండా ఎంటర్టైన్మెంట్స్ని ఎక్కడికైనా తీసుకుపోండి. ఎంటర్టైన్మెంట్లో వల్గారిటీని తగ్గించండి. ఇప్పుడు ఏఐలో వచ్చి వల్గారిటీని కూడా వాళ్ళ ఏమైనా ఫేసెస్తో, ఇప్పుడు నేను మాట్లాడే మాటని ఏఐతో నెగిటివ్ సైడ్ కూడా చేయవచ్చు. మేము మాట్లాడుతున్న కొన్ని మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాట్లాడుతున్న వాటిని తీసుకొని కూడా వాటిని బూతులుగా, అశ్లీలంగా కూడా చేస్తున్నాయి నేను గమనించిన. కాబట్టి ఇలాంటి పెడధోరణులు సమాజానికి మంచిది కాదు. కాబట్టి 99% మంది మంచి ఇన్ఫ్లుయెన్సర్సే ఉన్నారు. ఆ 1% వాళ్ళతోని ఏదో కడివెడి బిందెలో ఒక్క చుక్క విషయం కలిపినట్టుగా అలాంటి వాళ్ళ పట్ల సమాజం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. సో విన్నర్స్కి మీరు ఏం చెప్తారు?
మీరు మళ్ళీ మళ్ళీ విన్ కావాలి, విన్నర్స్ని కూడా తయారు చేయండి. మీరు విన్నర్స్ కావడమే కాదు, మీ ఇన్ఫ్లుయెన్స్తో విన్నర్స్ తయారు కావాలి. అది మీరు సాధించిన విజయం అవుతుంది. తను మాత్రమే అవార్డు పొందే నాయకుడు అవ్వడం కాకుండా తన లాంటి వాళ్ళను 100 మందిని తయారు చేసే ఇన్ఫ్లుయెన్సర్ మరింత మంచి ఇన్ఫ్లుయెన్సర్ అవుతారైతే నేను కోరుకుంటున్నాను. సో అవార్డు రాని వాళ్ళకి ఏం చెప్తారు? అవార్డు వచ్చేంత వరకే కాదు, మిమ్మల్ని ఇప్పుడు ఈ అవార్డు కొరకు కొట్లాడితే రేపు నేషనల్ అవార్డు వచ్చే స్థాయిలో కూడా మీరు మరింత పాజిటివ్గా ముందు